హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అండి చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక నెక్ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరి ఈ డిజైన్ అయితే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టిచ్ అయితే చేసుకుంటున్నారండి. ఒకసారి ఫస్ట్ నెక్ డిజైన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ టెంపుల్ స్టైల్లో స్కాలప్ డిజైన్ అండి. సో మరి ఇటువంటి హై నెక్స్ అయితే అండి ఇప్పుడు చాలా ఫేమస్గా ఉన్నాయి కదా. ఇక్కడైతే అండి స్ట్రైట్ లైన్ బదులు నేను స్కాలప్ డిజైన్ అనేది ఇచ్చేసాను. మీకు కనిపిస్తుంది అనుకుంటారా, ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి. మరి ఈ డిజైన్ అయితే అండి సులువుగా బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చండి. సో మరి ఈ బ్లౌజ్ అయితే అండి 38 చెస్ట్ సైజ్ బ్లౌజ్ అండి. సో మరి మెజర్మెంట్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే అండి ఈసారి కూడా బ్లౌజ్కి అయితే ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది, ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ అయితే ఉందండి. పెద్ద బార్డర్ మనం బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నాం. ఇక చిన్న బార్డర్ యూజ్ చేసి ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ అనేది చేయబోతున్నాం. ఈ బార్డర్ అనేది కట్ చేయకుండా పెట్టుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టోటల్ మెజర్మెంట్ అయితే అండి 13.5 ఇంచెస్ అండి. అంటే రెడీ అయ్యాక 12.5 ఇంచెస్ అయితే వస్తుంది. సో షోల్డర్ అయితే అండి 7.5 ఇంచెస్. ఇక ఇది లెంగ్త్ ఎందుకు ఇంత తక్కువ ఉంది అనుకుంటున్నారేమో. సో ఈ లెంగ్త్ బ్లౌజే కావాలని చెప్పి నేను 12.5 అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఆమ్ హోల్ అయితే 7 ఇంచెస్ అండి. సో ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఆమ్ హోల్ కూడా సేమ్ అదే తీసుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇక చెస్ట్ అయితే అండి 38 ఇంచెస్ కాబట్టి 4తో డివైడ్ చేస్తే 9.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది తీసుకోవాలి. సో ఈ విధంగా చెస్ట్ అన్ని మెజర్ చేసుకొని మనం లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక వేస్ట్ పార్ట్కి వస్తే అండి దానికన్నా ముందు మనం ఇక్కడ ఆమ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి 1 ఇంచ్తో ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నామండి. సో ఇక వేస్ట్ పార్ట్ అయితే అండి 32 ఇంచెస్ కాబట్టి 4 పార్ట్ అయితే అండి 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్కి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్కి. సో అన్నీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. ముఖ్యంగా ఈ వీడియో బిగినర్స్కి అర్థం కావాలని చెప్పి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆమ్ హోల్ అయితే డ్రా చేసుకుందామండి. సో ఇది ఫుల్ షోల్డర్, ఎందుకంటే ఇక్కడ బోట్ నెక్ డిజైన్ అనేది రాబోతుంది. బోట్ నెక్ డిజైన్ ఎప్పుడు మనం స్టిచ్ చేయాలనుకున్నా మనం ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నెక్ విడ్త్ అనేది 4.5 తీసుకుంటున్నాను. షోల్డర్ అయితే ఇక 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ మనము 1/2 ఇంచు డౌన్ అనేది తీసుకొని ఈ విధంగా క్రాస్కి అయితే డ్రా చేసుకోవాలండి. ఈ క్రాస్ అనేది తప్పకుండా మనం ఫుల్ షోల్డర్ బోట్ నెక్కి తీసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండి. సో ఇప్పుడు మనము ఆమ్ హోల్ అయితే ఇక్కడ 8 ఇంచెస్కి అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మార్క్ చేసినది నేను చెక్ చేసి అయితే చూశానండి. ఇప్పుడు మనము ప్యాటర్న్ డ్రా చేసుకునేదానికి ఫస్ట్ అయితే అండి నెక్ డౌన్ అనేది 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను. అంటే వెడల్పు ఏమో 4.5, కిందకి లెంగ్త్ ఏమో 2.5. ఈ బాక్స్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో ఇది మనకి పైన నెక్ పార్ట్ దగ్గర వచ్చే రౌండ్ షేప్ అండి. అర్థమైంది కదా. మీకు ఇంకొంచెం డౌన్ కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ టెంపుల్ డిజైన్ కాస్త కనపడాలి కాబట్టి నేను పైకి అయితే తీసుకుంటున్నాను. ఇక అక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక కిందేమో అండి నెక్ డీప్ 11 ఇంచెస్ తీసుకోవాలి. ఇక కిందేమో వెడల్పు అనేది 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకు నేను తగ్గించానంటే 3.5 అంటే టోటల్గా మనకి 7 ఇంచెస్ వస్తుందండి. అంతకన్నా ఎక్కువైతే బాగుండదు. నాకు అవసరం లేదు కాబట్టి నేను 3.5 తీసుకున్నాను. మీకు చాలా వెడల్పు కావాలనుకుంటే 4 కూడా తీసుకోవచ్చండి. 4 తీసుకుంటే 8 ఇంచెస్ వెడల్పు అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం బాక్స్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఈ టెంపుల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే గోపురం లాగా డిజైన్ వస్తుంది కదండి, అది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. దానికోసం కింద నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకొని ఆ పాయింట్లో కలిసేలాగా మనం ఆ డిజైన్ అనేది నేను ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేస్తున్నానండి. అర్థమైంది కదా. చాలా సులువుగా డ్రా చేసుకోవచ్చండి. ఇక ఇక్కడైతే అండి చాలామంది స్ట్రైట్ లైన్ అలానే కుట్టేస్తూ ఉంటారు బార్డర్ వచ్చినప్పుడు. నేనైతే ఇక్కడ కట్ వర్క్ పెట్టాలని చెప్పి సెంటర్ పాయింట్ తీసుకొని 2 స్కాలప్స్ అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నానండి. ఇది కూడా నేను ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేస్తున్నాను. మీరు ఏదైనా షేపర్ ఉంటే దాన్ని పెట్టుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. సో 2 స్కాలప్స్ వచ్చాయి కదండి, ఒక సైడ్ 2 కాబట్టి టోటల్గా మనకి 4 అనేది వస్తాయి. సో అర్థమైంది కదండి. ఏదైనా మీకు అర్థం కాకపోతే తప్పకుండా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో ఇప్పుడు మనము ఇదంతా కటింగ్ చేసి పెట్టుకుందాం. సో మన ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళైతే అండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి రెఫర్ చేయొచ్చు. రీయూజబుల్ ఐడియాస్ ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు చూసుకోవచ్చండి. అన్నీ యూస్ఫుల్లే, ఇక టిప్స్ కూడా ఉన్నాయండి. సో ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కొత్త వాళ్ళైతే. సో ఇప్పుడు పైన నెక్ ప్యాటర్న్ డ్రా చేసాం కదండి, అది కట్ చేసుకుందాం. ఇక ఈ క్రాస్ అనేది కూడా కట్ చేసుకుందాం. కింద ఈ షేప్ మాత్రం కట్ చేయకుండా అలానే పెట్టుకుందాం.
ఎందుకంటే ఇప్పుడు ఈ షేప్ని ఇంకొక సైడ్ కూడా మనకి ఈ మార్కింగ్ అనేది పడేలాగా చూసుకొని ఈ విధంగా డిజైన్ అంతా గీసి పెట్టుకోవాలి. సో ఫోల్డ్ చేసామంటే అచ్చు అనేది అటువైపు కూడా పడిపోతుందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసేసుకున్నాను. సో బార్డర్ కట్ చేయట్లేదని చెప్పాను కదండి, సో అలానే తీసేసుకుందాము. ఇప్పుడు మనము క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేద్దాం. జనరల్గా ఇటువంటి డిజైన్స్కి ఈ మధ్య క్యాన్వాస్ పేపర్ కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడైతే అండి నేను ఫుల్ డిజైన్కి యూజ్ చేయకుండా జస్ట్ ఇక్కడ స్కాలప్ మాత్రం స్టిఫ్నెస్ కోసం ఈ క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఐరన్ బాక్స్తో స్టిక్ చేశాక మనము ఎలాగో ఇక్కడ షేప్ అనేది కింద నుంచి కనపడుతుందండి. మళ్ళీ నేను ట్రేస్ అవుట్ చేసుకొని ఆ స్కాలప్స్ 4 అనేది ఎగ్జాక్ట్గా ముందు ఎలా డ్రా చేసామో సేమ్ అదే స్కాలప్స్ దీని మీద కూడా మార్కింగ్ అయితే చేసేసుకుందాం. చాలా సులువుగా ఉంటుందండి. సో మరి ఈ క్యాన్వాస్ పేపర్ అయితే అండి మనకి షాప్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని మనం స్టిక్కీ క్యాన్వాస్ పేపర్ అని అడగండి, ఇస్తారు. సో ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిఫ్నెస్ కోసం ఇదైతే యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము దీని మీదే చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. సో పక్కన ఎక్కడ వేయకుండా అదే లైన్ మీద వేసుకుంటూ రావాలి. వేసాక మనము ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకొని మొత్తము నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. సో ఈ కట్ వర్క్ మనము కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే ఈ స్కాలప్స్ సరిగ్గా కట్ చేయకపోతే మనకి షేప్ అనేది రాదండి. కార్నర్స్ కూడా బాగా కట్ చేయాలి. నేను దగ్గరగా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం 1/2 ఇంచు వదిలేసి అంతా కట్ చేసుకుందాం. ఆ తర్వాత కింద స్కాలప్ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు దగ్గరగా చూపిస్తానండి. ఇప్పుడు మనము ఈచ్ స్కాలప్కి సెంటర్లో మనం ఈ కట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ వరకు మనం కట్ అనేది పెట్టుకోవాలి. మిగతాది చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కార్నర్లో కట్టు పెట్టకపోతే మీకు తిరిగినప్పుడు ఆ షేప్ అనేది రాదండి, అక్కడ పట్టుకున్నట్టు ఉంటుంది. అందుకే ఎంత లోతు అయితే మీరు ఆ స్కాలప్ డ్రా చేశారో అంత లోతు మీరు కట్ చేసుకోవాలి. ఇక చుట్టూరు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనము తిప్పుకోవాలి. సో అర్థమైందని అనుకుంటున్నానండి. బిగినర్స్ కూడా సులువుగా అయితే కుట్టేసుకోవచ్చండి. నేను సింపుల్గా అయితే చెప్పాను. మీకు ఇంకా ఏదైనా సైజెస్ బ్లౌజెస్ కావాలనుకుంటే మీరు నాకు కానీ కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను వీడియోస్ అయితే చేసి పెడతానండి. సో అన్నీ మీకు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూశారు కదండి, చక్కగా మనకి స్కాలప్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తము ఈ విధంగా తిప్పుకున్నాక ఒకసారి చక్కగా అన్నీ సెట్ చేసుకొని ఐరన్ చేయంటే అండి నీట్గా ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఐరన్ చేసాక చూపిస్తా చూడండి ఎంత బాగుందో కదా. ఇక అసలు టాప్ స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, కానీ వేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే వేసాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు దీని మీద టాప్ స్టిచ్ అయితే వేసేసాను. సో ఇంకా ఫైనల్గా మనం ఏం చేయాలి, పైన మెడ కుట్టాలి, ఇక కింద వచ్చి వేస్ట్ బెల్ట్ అనేది కుట్టాలి. సో ఇక్కడ సన్నగా అయితే కుట్టా చూడండి. ఈ కవ్ తిప్పేటప్పుడు కూడా నీట్గా అయితే కుట్టుకోవాలండి. నేను డాట్ కూడా కుట్టేశాను. ఇక వేస్ట్ బెల్ట్ అనేది ఈ లైనింగ్ క్లాత్ తీసుకొని నేనైతే కుడతానండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇక పైన మెడ పట్టి కుట్టడానికి క్రాస్ పీస్ అనేది తీసుకున్నానండి, ఒక 1.5 ఇంచ్. సో 1.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకోవాలండి. ఈ బ్లౌజ్కి సంబంధించిన ఫ్రంట్ నెక్ కూడా అండి నార్మల్గా రౌండ్గా కుట్టకుండా నేను స్టార్ నెక్ అయితే కుట్టబోతున్నాను. దానికి కూడా నేను బార్డర్ అనేది యూజ్ చేస్తున్నానండి. కొంచెం బార్డర్ అయితే మిగిలింది ఈ కింద సైడ్లో కట్ చేశాక. సో ఆ బార్డర్ యూజ్ చేసి అయితే అండి నేను కుట్టబోతున్నా. అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చండి, అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోలు చూసారంటే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందండి. చూసారు కదా, ఇక్కడ మెడపట్టి అయితే కుట్టేసి అటు పక్కకి తిప్పేసానండి. ఇక చేతి కుట్టి వేసుకున్నామంటే మనకు అయిపోతుంది. కింద వేస్ట్ బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి. మరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా సులువుగా ఉంది కదా, ఎవరైనా సరే కుట్టచ్చండి. ఈజీ మెజర్మెంట్స్ అండి. ఈ షేప్ కూడా చాలా ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.